తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఢిల్లీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈయన అత్యుత్సాహంగా ముఖ్యమంత్రి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి గారికి మరి ఓ ప్రాధేయపడుతున్నట్టుగా, లేకుంటే ఆయనకు విశ్వాస పాత్రుడిగా నేను ఉన్నా అని నిరూపించుకో ప్రయత్నంగా ఈరోజు ఆయన తరచూ చేస్తున్నటువంటి సంఘటనలు వివాదాస్పదం. అందుకనే నేను తమ్నేల్లో కూడా లగిచెల్ల జరిగిన సంఘటనల పైన పెట్టిన. అంటే దీనికంటే మనం ముందు పోతే, మొన్న ఒక ముఖ్యమంత్రి గారి సోదరుడు, ఆయన ఒక ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, లేకుంటే వార్డ్ మెంబర్ కాదు, వార్డ్ సర్పంచ్ కాదు, అయినా కానీ ఆయన వికారాబాద్ ఒక ప్రైవేట్ కార్యక్రమం, అంటే ఒక ప్రైవేట్ స్కూల్ కార్యక్రమానికి ఆయన అక్కడికి వస్తే ఈయన సాగిలపడి ఒక బొకే పట్టుకపోయి ఆయన కారు దిగంగానే ఆయనకు ఒక యువసేన అధ్యక్షుని లెక్క ఆయన రిసీవ్ చేసుకొని మరి ఆ బొకే ఇవ్వడం జరిగింది. మరి ఒక కలెక్టర్గా ఒక జిల్లా కలెక్టరు ఈ విధంగా వ్యవహరించడం అనేది మరి అందరూ కూడా ఈరోజు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్కున ఏలేసుకున్న పరిస్థితి మన అందరం చూసినాం. మరి ఇంకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను మొన్న కూడా చూపెట్టిన, ఇది మళ్ళొకసారి కొంత అన్నీ మీకు చూపించుకుంటా నేను లగిచెల్ల దానికి జరిగిన సంఘటనను ఇది చేద్దామని ఇంకో దిగిండు. ఇంకో ఇంకా కలెక్టర్ గారు వస్తున్నారు. ఇగో కలెక్టర్ అయినా ఇంకో ఆయన వస్తున్నాను చెప్పినా కానీ వెయిట్ చేస్తాడు. చూడండి, ఆయన వస్తుందని చెప్పినా కానీ ఇగో బొకే అనుకున్నాడు. ఆయన వస్తున్నా కానీ ఆయన వస్తున్నా కానీ ఇగో ఈయన కలెక్టర్, ఆయన వస్తున్నా కానీ ఈయన వెయిట్ చేయకుండా ఆకుండా పడి కలెక్టర్ ఎక్కడికి ఉన్నదో అంటే ఒక అటెండర్ లెక్క కూడా ఇవాళ చూడలేని పరిస్థితి. కాబట్టి ఒక కలెక్టర్ ఈ విధంగా వ్యవహరించాడు. సరే, ఇక్కడ ఇదో స్కూల్ ప్రోగ్రాము, ఈయన వచ్చిండు, ఈయనకు 100 సమర్పణ అనేది జరిగింది. దీనిపైన ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడైన తిరుపతి రెడ్డి గారి పైన బాలల హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసిన. ఎందుకంటే వాళ్ళని గంటల కొద్దీ లైన్లో నిలబెట్టే పరిస్థితి, 2-3 అవర్స్ వాళ్ళు ఎండలలో నిలబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనిపైన దీనిపైన నేను ఆల్రెడీ బాలల హక్కుల కమిషన్ చెప్పులు లేకుండా నిలబెట్టిండ్రు. దీని మీద బాలల హక్కుల కమిషన్లో ఆల్రెడీ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇది బాలల హక్కులకు సంబంధించింది కంప్లైంట్ నంబర్ 76629. సరే, వీళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారనేది తర్వాత. కానీ ఈరోజు ముఖ్యంగా నాకు ఇవన్నీ చూసిన తర్వాత, అంటే వీళ్ళకు ఉన్న సంబంధాలను దగ్గరికి చూసిన తర్వాత ఒక మీద పడి ఆయనతోని మెప్పులు పొందే ప్రయత్నం చేస్తున్నానంటే ఈరోజు ఇది లగిచెర్ల ఫార్మా కంపెనీ పేరుతోని కొన్ని వేల ఎకరాల భూములు ఇక్కడికి సేకరించి లగిచెర్ల ఆ చుట్టుపక్కల గ్రామాలలో దాదాపు 3-4 ఊర్లలో కలిసి ఇది చేద్దామని అక్కడ శాంతియుతంగా వాళ్ళు ధర్నా చేస్తుండ్రు, దీక్ష చేస్తుండ్రు. కానీ వీళ్ళు ఏం చేసినట్టే అందులోకి వెళ్ళి వీళ్ళు అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ కావాలి. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ కావాలంటే వాళ్ళు కొట్టుకోవాలంటే ఏం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు ఏం చేసిండ్రు, అక్కడికి బాధాప్తా పోయినరు. సరైన సమాచారం ఉండో లేదు, ఆడ దాడి జరిగిందంట, ఆయన మీద దాడి చేసిందని, చేయలేదని ఆయన అంటాడు, జరిగిందని చెప్పి తర్వాత వాళ్ళ దాదాపు 50 మంది రైతులను అరెస్ట్ చేస్తారు, సంగారెడ్డి జైలుకు పంపుతారు. అక్కడ గిరిజన మహిళల పైన ఇది జరుగుతుంది. అయితే ఆ రోజే చెప్పిన నేను, ఇక్కడ ఐజీ గారు వచ్చి మాట్లాడుతుండ్రు, వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతుండ్రు, కానీ కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు. అక్కడ సిఏ లోకల్ అధికారులు కంటే ఎక్కువ అత్యుత్సాహం ఈ జిల్లా బాసులు ఎక్కువ చూపించడం జరిగింది. లగిచెర్ల సంఘటన ఒకసారి మనం చూస్తే, ఇంకో ఈ టెంట్ల కింద వాళ్ళు శాంతియుతంగా చేసుకుంటున్న వయనం. మరి ఇక్కడ ఈ వాతావరణం అంతా క్రియేట్ కానికి కారణం ఎవరు? ఈరోజు ముఖ్యమంత్రి అని చెప్పేసి మనం చెప్పక తప్పదు. ముఖ్యమంత్రి అనేది మనం బాజాప్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
బాధాప్త వాళ్ళ బ్రదర్స్ దగ్గర ఉండి కలెక్టర్ వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై చేసినటువంటి ఒక దుకాణం ఇది. ఇదంతా వాళ్ళు నడిపినటువంటి ఒక కుట్ర. ఇంకో గిరిజనుల మహిళ పైన వాళ్ళందరి పైన జరిగినటువంటి ఒక మహాకుట్ర. అయితే నేను డిఓపిటీకి ఇచ్చిన కంప్లైంట్లో నేను నీట్గా పేర్కొన్నా. ఇగో మొత్తం ఈ సంఘటన మొత్తం చూస్తే ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం మొత్తం క్రియేట్ అయింది. ఇలా గొడవలు జరిగేటట్టుగా క్రియేట్ చేసింది కూడా ముఖ్యమంత్రి సోదరుడు మరియు కలెక్టర్ గారు అని చెప్పి ఇవన్నీ చూస్తే కనబడుతుంది. కావాలని పోయి గిచ్చి కయ్యం పెట్టుకొని కొట్టడం జరిగింది. అంటే ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పవర్స్ గల్లటువంటి కలెక్టర్ మరి ఈ విధంగా వ్యవహరించవచ్చా? ఒక ముఖ్యమంత్రి సోదరి గారి అక్కడికి స్కూల్ కోసం వస్తుంటే, స్కూల్ ఫంక్షన్ కోసం వస్తుంటే ఆయన బొకే ఇచ్చి కలవడం, ఆయన వెనుక ఒక బిల్ల జమీందార్ లెక్క ఆయన ఎంబడిబడిన ఉరకడం, మరి అక్కడ కార్యక్రమం అయిపోయినాక ఉండడం, మరి ఆయనను పరామర్శించడానికి వస్తే అంటే ఈ లగిచెర్లలో ఈయన దెబ్బలు తిన్నాడు, అప్పుడు ఈయన పరామర్శించడానికి జిల్లా కలెక్టర్ దగ్గరికి రేవంత్ రెడ్డి గారి సోదరుడు వస్తారు, తిరుపతి రెడ్డి గారు. వచ్చినప్పుడు ఆయనే బొకే పట్టుకొని వచ్చి ఈయనను కలవడం, ఇవన్నీ చూస్తే పలు అనుమానాలకు తావిస్తుంది. లగిచెర్ల భూసేకరణ కూడా వాళ్ళ బెదిరించి భయపెట్టడం లేకుండా ముఖ్యమైన పాత్ర పోషించడంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు పాత్ర నీట్గా కనబడ్డది. ఆ పాత్ర కూడా ఎట్లా కనబడ్డది అంటే కలెక్టర్ ఒక వ్యవహార శైలి పైన, ఈ కలెక్టర్ వాళ్ళ మద్దతు పైన. కాబట్టి నేను దీనిపైన ఈ రోజు లగిచెర్ల కుట్ర కోణం దాగున్నది. వీళ్ళంతా కుట్ర చేసి భూములు గుంజుకోవడానికి. కాబట్టి ఇదివరకు నాకు సరైన ప్రూఫ్స్ లేకుండా, కానీ ఎప్పుడైతే స్కూల్కి వచ్చిందో ఖచ్చితంగా వీళ్ళ మధ్యలో సంబంధం ఉంది, కాబట్టి మీరు ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలని చెప్పిన. ఇది నేను ఇచ్చిన కంప్లైంట్ ఇలా 13/1/2020 పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో ఎలిగేషన్స్ ఆఫ్ మిస్కండక్ట్, అంటే కరప్షన్ ఆఫ్ మిస్కండక్ట్ అని ఉంటుంది, కానీ మిస్కండక్ట్ అగేన్స్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అనేది ఒకటి ఉంటుంది. దానిలో ఆన్లైన్లో అందులో పెట్టిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ టు సపోర్ట్ ఆఫ్ ఎలిగేషన్, ఇదంటే ఫొటోస్ వీడియోస్ పెట్టిన. వికారాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఫౌండింగ్ ఓవర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి బ్రదర్ when he does not hold any elected position. Doubt arise లగిచెర్ల ల్యాండ్ ఎక్వేషన్ ఇష్యూ అందులో యాక్షన్ తీసుకోవాలి. ఇందులో ఇప్పుడు మాకు పలు అనుమానాలు వస్తున్నాయి ఆయన చూసిన తర్వాత అని చెప్పారు. ఆన్ January 10, 2025 తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డిస్ బ్రదర్ తిరుపతి రెడ్డి అరైవింగ్ ఫర్ ఫంక్షన్ ఇన్ ఏ కాన్వాయ్ ఆయనకు మళ్ళా ముందోటి వెనుకోటి మళ్ళీ 10 బండ్లు రిసీవింగ్ చేసుకోనికి కాన్వాయ్ లెడ్ బై ఎ పోలీస్ కార్ కూడా, అండ్ బీయింగ్ వెల్కమ్డ్ విత్ ఏ మార్చింగ్ బ్యాండ్ అండ్ ఏ పరేడ్ ఆర్గనైజ్. తిరుపతి రెడ్డి ఎంజాయ్స్ ప్రివిలేజెస్ లైక్ ఏ పోలీస్ కాన్వాయ్ ఈవెన్ దో హీ ఈజ్ నాట్ ఏ ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేటర్, వార్డు మెంబర్, గాడికి గుంటే ఏం కాదు. తిరుపతి రెడ్డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఓన్లీ వాళ్ళ ముఖ్యమంత్రి సోదరు కాబట్టి. యాజ్ తిరుపతి రెడ్డి స్టెప్ డౌన్ ఆఫ్ హిస్ కార్, ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెల్కమ్డ్ హిమ్ విత్ ఏ bouquet and were made to stand, children were made to stand on either side of the road in barefoot in hot sun and give him a salute. As a filming ceremonial march, he walked on with the collector on his side group. కలెక్టర్ కూడా ఎంబడే అదే విధంగా నడుచుకుంటూ పోతుండు. కాబట్టి ది లాయల్టీ ఆఫ్ కలెక్టర్, నా ఆరోపణ ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్, ది లాయల్టీ ఆఫ్ కలెక్టర్ టువర్డ్స్ తిరుపతి రెడ్డి arises that in November 2023 land acquisition of project in Telangana Chief Minister's constituency has sparked violent protests in indaka chupichina as from the tribals accumulating in the attack on Vikarabad district collector. అంటే కలెక్టర్ పైన వాళ్ళు అక్కడ ఉన్న ట్రైబల్స్ దాడి చేసినట్టుగా, తర్వాత చాలా మందిని అరెస్ట్ చేసినట్టుగా, ఇండ్లు వదిలేసి పారిపోయినట్టుగా, ఇవన్నీ కూడా వీళ్ళందరూ కలిసి ఒక కుట్ర కోణంలా చేశారు. దీని మీద నేను చేసిన వాళ్ళు ఇమీడియట్గా అధికారిని కూడా చేసేది. ఎవరి పైన? మిస్ యశు రుస్తాగి, డిప్యూటీ సెక్రటరీ, అడ్మినిస్ట్రేటివ్ విజిలెన్స్ డివిజన్ 1, నార్త్ బ్లాక్, న్యూఢిల్లీ, వారికి ఇది ఫార్వర్డ్ చేయడం జరిగింది ఫర్దర్ యాక్షన్ కోసం. నేను చెప్పేది ఒకటే, ఈరోజు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఈరోజు చాలామంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేధావులు అనేటోళ్ళు చాలామంది, స్వయం ప్రకటిత మేధావులు చాలామంది ఉన్నారు. మరి మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? దీని మీద యాక్షన్ తీసుకోమని మీరు ఎందుకు చెప్తలేరు? ఈరోజు ఇటువంటి కలెక్టర్ మనకు అవసరమా? ఈయన రేపటి దినాన ప్రతీక్ జైన్ అనేటువంటి మనం ఇదే విధంగా మరో నవీన్ మిత్తల్ తయారవుతాడు, మరో ఆయన అమేయ్ కుమార్ తయారవుతాడు.
కాబట్టి ఈరోజు దాదాపు 10 మరో సోమేష్ కుమార్ తయారవుతాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళు మనకు అవసరమా? ఇటువంటి అధికారులు మనకు అవసరమా? ఇటువంటి ఈ తెలంగాణలో ఎట్లా వచ్చిందంటే అందరికి పుణ్యానికి వచ్చింది తెలంగాణ అనేది. తెలంగాణ ఇప్పుడు ఎట్లా వచ్చింది అని అంటే అందరికీ పుణ్యానికి వచ్చింది. ఇక ఎవడు ఎట్లన్నా రావచ్చు, ఎంతన్నా దోసుకోవచ్చు, ఎంతన్నా పోవచ్చు, అది పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా డిఓపి మీద చర్యలు తీసుకునే విధంగా నాతో పాటు 2 కేంద్ర సిపాయిలు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఒక అడుగు ముందేసి బండి సంజయ్ గారు మరియు కిషన్ రెడ్డి గారు ఎట్లన్నా ఇక వీళ్ళంతా జీతగాళ్ళు అయిపోయినారు అనుకో. కోదండరామ్ అనేటోడు, తీర్మాన్ మల్లయ్య ఎమ్మెల్సీ గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రభుత్వానికి వత్తాసు పలికే విధంగా అయిపోయారు. మేధావులు అంటే వాళ్ళు ఎవరు లేరు. కానీ మీకేమైనా దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే, నిజంగా మీకేమైనా చావానెత్తులు ఉంటే ఈయనను కాపాడే ప్రయత్నం చేయకుండా నేను ఇచ్చిన డిఓపిటి మంత్రి ఈరోజు జితేందర్ సింగ్ గారు ఉన్నారు. మరి దీనికి ఆయన సహాయ మంత్రే, కానీ దీని పూర్తి పవర్స్ కూడా ప్రధానమంత్రి దగ్గర ఉంటాయి. కాబట్టి ప్రదీప్ గారు అని దీని సెక్రటరీ ఉన్నారు, ఆయన కూడా నేను కాపీ పంపిన. కాబట్టి మీరు ఖచ్చితంగా నడుం బిగించాలి. ఈ కలెక్టర్ ఐఏఎస్ అధికారులు తెలంగాణ వచ్చిన వాళ్ళకు పెత్తనాలు ఎక్కువ చేసి, పైరవులు ఎక్కువ చేసి, కార్వాలు ఎక్కువ చేసి, చెంచాగిరీలు ఎక్కువ చేసి ఈరోజు తెలంగాణ సొమ్మును దోచుకునే విధంగా, లేకుంటే దోచిపెట్టే విధంగా వీళ్ళందరూ కూడా ఏదో నవీన్ మిత్తల్ అనేటువంటి ఏ విధంగా ఏ స్థాయికి ఎదిగిపోయింది. ఈరోజు రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చిండు, ముఖ్యమంత్రులను శాసించే స్థాయికి వచ్చిండు. ఆయన సస్పెండ్ చేసి ఆయన పోస్ట్ మార్పించే దమ్ము ధైర్యం లేనటువంటి వ్యక్తులు లెక్క తయారైపోయినారు. ఈరోజు ఢిల్లీలో ఏ ప్రభుత్వమే ఆ ప్రభుత్వం, బీజేపీ ఉంటే బీజేపీ, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్, అక్కడ అధిష్టానాన్ని పట్టుకొని ఇక్కడ వీళ్ళందరినీ చెప్పు చేతుల్లో పెట్టుకునే పరిస్థితి. ఈరోజు వేల కోట్ల రూపాయలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన మీద ఈడీ రైడ్లు ఉన్నాయి, సిబిఐ రైడ్లు ఉన్నాయి, ఎటువంటి రైడ్లు ఉన్నాయి. ఎక్కడికెలో బతికొచ్చినోడు ఇక్కడికి ఈరోజు వేల కోట్ల రూపాయలు ఆయన ఎంటికే కూడా ఈరోజు బీజేపీ కాంగ్రెస్ పీకలేకపోతున్నాయి అంటే అర్థం చేసుకొని మనం ఎక్కడ ఉన్నామో. సోమేష్ కుమార్ని కూడా అదే పరిస్థితి ఉన్నది. ఈరోజు 100 ఎకరాల భూములు ఇక్కడ ఉన్నారు, ఏం పీకలేకపోతున్నాము. ఈ విధంగా చాలామంది ఉన్నారు. ఇది పరిస్థితి, అర్థం చేసుకుని ప్రజలారా. కాబట్టి బీజేపీ మంత్రులు మీకేమైనా చేతనైతే, మీకు చావ ఉంటే, మీకు దమ్ము ఉంటే ఈ అధికారి పైన ఇంతకుముందు వాళ్ళు మీరు తీసుకోవాలి ఎట్లా అన్నా కానీ ఈ అధికారి పైన ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకునేటట్టు ఉండాలి. ఈయన సర్వీసెస్కి తప్పియాలి, ఈయన వాపస్ ఎక్కడికి వెళ్ళి అక్కడ పోయే ప్రయత్నం చేయాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.